తెలంగాణ రాష్ట్రంలో నీట్ యూజీకి సంబంధించి ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారు. సో వాటి డేట్స్ మనం చెక్ చేసాం కదా నిన్న రిలీజ్ చేసిన వీడియోలో. సో ఈరోజు ఏం చేద్దామంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇది మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు రిలీజ్ చేశారండి. ఎందుకంటే తెలంగాణలో మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకునే అథారిటీ బాడీ ఏదైనా ఉంది అంటే అది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఇంకా మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకా పూర్తి కాలేదు కదా. మొన్నే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు రీసెంట్గా, అంటే నిన్న మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అది కూడా చూద్దాం. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే మనకి ఏదైతే గ్రీవియన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీరియల్ నెంబర్, రోల్ నెంబర్, ర్యాంక్, స్కోరు, ఎన్సీసీ గ్రేస్ మార్క్స్ ఏమైనా యాడ్ అయినాయా, ఫైనల్ స్కోర్ ఆఫ్టర్ గ్రేస్ మార్క్స్, అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టాటసా, మైనారిటీయా, అవి కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్, ఓకేనా. ఇందులో మనకి ఎంతమంది యాడ్ అయ్యారు అంటే ఇంచుమించుగా ఒక 500 మెంబర్స్ అయితే యాడ్ అయ్యారండి. ఫైనల్గా మనకి 16,660 మంది విద్యార్థులతో కూడిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. మనం గతంలో చూస్తే 16,120 మెంబర్స్తో అయితే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇంచుమించుగా ఒక 500 మెంబర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఆ గ్రీవియన్స్ని అప్రోచ్ అవ్వడం, సో లేని ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మళ్ళీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం, అవన్నీ జరగడం వల్ల ఒక 500 మెంబర్స్ ఇంచుమించుగా అయితే యాడ్ అవ్వడం జరిగింది, ఓకేనా. మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైనా చెక్ చేసుకోకపోతే కనుక చెక్ చేసుకోండి. మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇది, ఓకే. రైట్గా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరండి. మీకు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడంలో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మీరు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో మన ఛానల్లో ఇప్పటికే మనం ఏ కాలేజ్కి ఎంత క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది అనే వివరాలు, అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కవర్ చేస్తూ వీడియోస్ అయితే చేసాం. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే చూసే ప్రయత్నం చేయండి. మీకు ఏమవుతుందంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, ప్రైవేట్ కాలేజెస్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, టోటల్ ఇంటేక్ ఎంత, ఈ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. ఇవన్నీ మేము బేర్ చేయలేము, మీరు మాకు హెల్ప్ చేయొచ్చు కదా అంటే మీరు ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీకు సీట్ వచ్చే వరకు హెల్ప్ చేస్తాం, ఓకేనా. సో మనం ఈ నోటిఫికేషన్లో ఏం చూద్దామంటే ఇది వచ్చేసి మనకి కన్నర్ కోటాకి సంబంధించిందండి, ఓకే. ఫస్ట్ ఫేజ్ కన్నర్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్. గవర్నమెంట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్ మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇందులో అన్ని కేటగిరీస్ కవర్ చేశారు. ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, పిఎంసి, క్యాప్ కేటగిరీస్ కూడా అన్నీ కూడా కవర్ అయినాయి, ఓకేనా. సో ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో, అప్లోడ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన ఫైనల్ మెరిట్ లిస్ట్, ఓకే. ఇందులో ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోగలుగుతారు, ఓకేనా. అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే ఉదయం 6 గంటల నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు సెప్టెంబర్ 11:30 అంటే మిడ్ నైట్ వరకు మీకు పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారు ఆప్షన్స్, ఓకేనా. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు బేసిక్ డీటెయిల్స్ అడిగిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోతారు. సో వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎంటైర్ ఏ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయినా కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి హార్ట్లా చెప్పాలి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రాని వ్యక్తులు ఉన్నారు, అసలు పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్లో సీట్ పొందిన వ్యక్తులు కూడా ఉన్నారు. మనం ఇంజనీరింగ్లో చూసాం కదా, 2000 ర్యాంక్ వచ్చిన వ్యక్తి కూడా మాకు వెబ్ ఆప్షన్స్లో ఏంటంటే వాళ్ళకి ర్యాంక్ రాలేదు, సీట్ రాలేదు. సో అలాంటి తప్పులేం చేయకుండా జాగ్రత్తగా ఎక్స్పర్ట్ సహాయం తీసుకుని అయినా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి మంచిగా పెట్టుకోండి, ఓకేనా. ఇంకా మనకి వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత మనం అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మనం యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలండి. పే చేయకపోతే మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ కాదు. సో యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 12,000 రూపాయలు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయాలి. సో ఎందుకు చెప్తున్నానంటే మీరు డబ్బులు అనేవి దగ్గర పెట్టుకుంటారని మరీ ముఖ్యంగా చెప్తున్నాను. అండ్ ఏవైతే మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తామో, కాలేజ్కి వెళ్ళి కంపల్సరీ రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేయకపోతే ఆ సీట్ అనేది మీ పేరు పైన ఫ్రీజ్ అవ్వదు. సో మీరు మళ్ళీ ఫర్దర్ రౌండ్స్లో కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి కంపల్సరీ మీరు
రిపోర్ట్ అనేది చేయాలి. రిపోర్ట్ చేసే టైంలో ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ అనుకోండి 10,000 రూపాయల వరకు ట్యూషన్ ఫీజు అనేది పే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజెస్ లేదు అంటే ఈఎస్ఐసి మనకి సనత్ నగర్లో ఉంది కదా, సో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు 60,000 రూపాయలు అనేది ట్యూషన్ ఫీజు అనేది పే చేయాలి. ఓకే, సో ఈ 2 ఫీజెస్ కూడా మీరు కంపల్సరీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి, సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు 12,000 రూపాయలు పే చేయాలి. కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తున్నప్పుడు వితిన్ డేట్స్లోనే మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి కాబట్టి చెప్తున్నాను, ఆ డేట్స్లో ఈ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారండి. సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చెక్ చేస్తే కనుక ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మనకి లోకల్ కేటగిరీలో ఓసీ జెంట్స్కి వచ్చేసి 61 సీట్లు, ఫీమేల్కి వచ్చేసి 32 సీట్లు, ఎస్సీ 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, గ్రూప్ 1, 2, 3. గ్రూప్ 1కి 2 సీట్లు, గ్రూప్ 2కి జెంట్స్కి అయితే 11 సీట్లు, గ్రూప్ 2 ఫీమేల్కి 6 సీట్లు, గ్రూప్ 3 జెంట్స్కి 7 సీట్లు, గ్రూప్ 3 ఫీమేల్కి 4 సీట్లు అయితే ఉన్నాయి, ఎస్టీ జెంట్స్కి 13, ఎస్టీ ఫీమేల్కి 6, బీసీఏ జెంట్స్కి 9, బీసీఏ ఫీమేల్కి 5, బీసీబీ జెంట్స్కి 12, బీసీబీ ఫీమేల్కి 7, బీసీసీ జెంట్స్కి 1, బీసీసీ ఫీమేల్కి 1, బీసీడీ జెంట్స్కి 10, బీసీడీ ఫీమేల్కి 4, బీసీఈ జెంట్స్కి వచ్చేసి 6, బీసీఈ ఫీమేల్కి వచ్చేసి 2 సీట్లు అయితే మనకి ఈ కాలేజ్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, సీట్ మ్యాట్రిక్స్ ఇలా చెక్ చేసుకోవాలి. అన్నీ చెప్పడం కష్టం కాబట్టి ఎగ్జాంపుల్గా ఒకటైతే చెప్పడం జరిగింది. ఓకేనా, సీట్ మ్యాట్రిక్స్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా మనకి సెపరేట్గా ఏంటంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మైనారిటీ కేటగిరీకి కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆ కేటగిరీ విద్యార్థులు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మైనారిటీ కాలేజెస్లో మిగిలిన క్యాస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవ్వదు కాబట్టి ప్యూర్లీ మైనారిటీ కాలేజెస్లో మైనారిటీ విద్యార్థులు మాత్రమే జాయిన్ అవ్వాలి కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ అయితే చెక్ చేసుకోండి, ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మైనారిటీ విద్యార్థులు వేరే కాలేజెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మైనారిటీ విద్యార్థులు ఏం చేస్తారంటే మీ ర్యాంక్కి రిలేటెడ్గా ఉన్న కాలేజ్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇది. దీనికోసం మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చెక్ చేద్దాం. ఓకే, నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మొదటి ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరో వాళ్ళు ఫర్దర్ రౌండ్స్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అర్హత లేనట్టే. సో మీరు నచ్చినా నచ్చకపోయినా అంటే ఎంబీబీఎస్ చేద్దామన్న ఉద్దేశం కంపల్సరీ ఉంటే కనుక ఈ 16,660 మంది విద్యార్థులు కూడా వెబ్ ఆప్షన్స్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లిమిటేషన్స్ ఏం లేవు కాబట్టి సో ఉన్న కాలేజెస్ అన్నీ ఒక ప్రయారిటీ, మంచి ఆర్డర్లో అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా స్టే రౌండ్లో అయినా కూడా మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కౌన్సిలింగ్ కాదు, ఏ కౌన్సిలింగ్ అయినా కూడా మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే సో ఆ సీట్ అనేది మన పేరు పైన ఫ్రీజ్ అవ్వదండి. సో రిపోర్ట్ అనేది కంపల్సరీ చేయాలి. మీకు అప్గ్రేడేషన్స్ కావాలి అన్నా, సో ఎగ్జిట్ అవ్వాలి అన్నా మీరు రిపోర్ట్ అనేది కంపల్సరీ కాలేజ్కి వెళ్ళి చేయాలి. కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మీరు ఫర్దర్ రౌండ్స్లో అయితే పార్టిసిపేట్ చేయలేరు. ఓకేనా, సో మరి మాకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు నచ్చకపోయినా రిపోర్ట్ చేయాలా అంటే కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. మీకు ఏమవుతుందంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ కానీ థర్డ్ ఫేజ్లో కానీ స్టే వేకెన్సీలో వచ్చిన సీట్ కానీ నచ్చినట్టయితే ఈ మొదటి కౌన్సిలింగ్లో ఏదైతే మనం రిపోర్ట్ చేస్తామో ఆ కాలేజ్ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ కట్టిన ఫీజు అనేది రిటర్న్ ఇచ్చేస్తారండి. మనం ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి గవర్నమెంట్ కాలేజ్ అలొకేట్ అయ్యి తక్కువ ఫీజు వచ్చినా లేదు అంటే ఫీజు మరి కాస్త పెరిగినా కూడా ఏదైతే పెరిగిన ఫీజు ఉంటుందో అది మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఈ డబ్బులు అనేవి ఫస్ట్ ఫేజ్లో మనం క్యాన్సిల్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ డబ్బులు మనకి వెనక్కి వచ్చేస్తాయి. ఓకేనా, అంతా కూడా ప్రాపర్గా జరుగుతుంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా సీటు నచ్చినా నచ్చకపోయినా మీరు రిపోర్ట్ అనేది చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ నచ్చింది అనుకోండి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాం, అదంతా వేరే విషయం. ఓకే, అప్గ్రేడేషన్ చేసుకోవాలి అన్నా, ఓకే ఆ సీటు మనం ఫ్రీజ్ చేసుకోవాలి అన్నా రిపోర్ట్ చేయడం అనేది కంపల్సరీ. ఓకే రైట్, ఇక ఇంపార్టెంట్ ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్లో ఉంది కదా ఈ కాలేజ్, ఈ మెడికల్ కాలేజ్. సో దీనికి సంబంధించి అడ్మిషన్స్కి సంబంధించి ఇంకా ఒక కోర్టులో కేసు అయితే నడుస్తున్నందువల్ల ఈ కాలేజ్కి అయితే సంబంధించి ఇంకా సీట్ మ్యాట్రిక్స్ అవన్నీ ఏం రిలీజ్ చేయలేదు. సో ఆ అప్డేట్ కనుక వస్తే నేను సెపరేట్గా మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకేనా, సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీకు వన్ టైం పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుందండి. 6 లెటర్స్ కోడ్తో మొత్తం ఇంగ్లీష్ క్యాపిటల్ A to Z ఆల్ఫాబెట్స్తో అయితే వస్తుంది. ఆ కోడ్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ టైంలో మనకి అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామో అది సేవ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మీ ఫోన్కి ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో మనం వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి SMS రూపంలో అయితే సెండ్ చేస్తారు. సో మీరు అప్డేట్గా ఉండాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ని అలాగే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ని
మనకి సీట్ అలాట్మెంట్ డేట్స్ అయితే ఇస్తారు కదా, అప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మెసేజ్లు అవి డిలీట్ చేయొద్దు, ఓకే? ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఐడి ఇవన్నీ కూడా మనకి అవసరం కాబట్టి డిలీట్ చేయకండి. మనకి ఇంకొకటి ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫీజు అనేది పే చేయాలని చెప్పాను కదా. సో ఫీజు అనేది కంపల్సరీ పే చేయాలి, లేదంటే ఆ సీట్ అనేది మనకి అలొకేట్ కాదు, ఓకే? అది మనకి ఇంకా ఫ్రీజ్ చేయరు, వేరే వాళ్ళకి అలొకేట్ చేసేస్తారు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో. మనం సీట్ అలొకేట్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. కాలేజ్ ప్రిన్సిపల్కి అయితే రిపోర్ట్ చేయాలండి, ఏదైతే మనకి అలొకేట్ చేస్తారో ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో ఏమైనా మిస్ మ్యాచింగ్స్ అయితే కనుక సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏవైతే ఇప్పుడు వెరిఫికేషన్ టైంలో ఇచ్చిన డాక్యుమెంట్సే అక్కడ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా? మీరు ఏదైతే ఫీజు పే చేస్తారో యూనివర్సిటీ ఫీజు 12,000 రూపాయలు, ఇది ఏ పరిస్థితుల్లో కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదండి. అండ్ మీరు ఏవైతే డాక్యుమెంట్స్ ఇస్తారో కాలేజ్ ప్రిన్సిపల్స్కి, ఇవి కూడా మీరు డిస్కంటిన్యూ చేస్తే తప్ప, అంటే మనకి ఫ్రీ ఎగ్జిట్ కూడా ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఫ్రీ ఎగ్జిట్లో మీరు ఎగ్జిట్ అయితే తప్ప, అంటే ప్రాపర్గా లేదు అంటే మీకు అసలు వెనక్కి వచ్చే అవకాశం లేదు సర్టిఫికెట్స్ అనేవి. సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులందరూ కూడా ఈ కాలేజ్ వస్తే వెళ్తాము అన్నట్టు విల్లింగ్ ఉంటేనే ఆప్షన్స్లో పెట్టుకోండి. లేదు అంటే దూర ప్రాంతాల్లో పెట్టుకుని అయ్యో ఈ కాలేజ్ వచ్చింది నేను వెళ్ళలేకపోతున్నాను, నేను వెళ్ళను, నా సర్టిఫికెట్స్ ఇచ్చేయండి అంటే మాత్రం ఇవ్వరు. సో మీరు ఇచ్చిన టైంలో ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి, ఓకేనా? అప్పుడు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి వెనక్కి వస్తాయి, ఓకే? మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ ఎడ్యునైన్ అయితే సంప్రదించండి, ఓకే? ఎందుకంటే చాలామంది ఆప్షన్స్ సరిగా పెట్టుకోక సీట్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంది కదా. ఫీజు పే చేస్తున్నప్పుడు కానీ మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఈ నెంబర్స్కి కాల్ చేయండి, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? పేమెంట్కి సంబంధించి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి, ఓకే? ఇది వాళ్ళ వీడియో అండి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో స్పీడ్గా అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పూర్తి కాలేదు. సో టెంటేటివ్గా చేసుకున్నా కానీ మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లాసెస్ కూడా సేమ్ డేట్ 22 సెప్టెంబర్నే స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. మీరంతా ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి. సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ అనేవి మార్చుకోవచ్చు కాబట్టి ఇప్పుడు సీట్ వచ్చినా రాకపోయినా, ఓకే? ఏపీలో అయితే అలాంటి అవకాశం లేదు కాబట్టి ఏపీ స్టూడెంట్స్ అయితే మరీ జాగ్రత్తగా చేయండి, ఓకేనా? ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.